హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ ఇన్ఫో. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవి మన ప్రొవిజనల్కి. దాంతోపాటు గ్రూప్ 1 మార్కులు, స్కోర్ కార్డ్స్, గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్టు, గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్టు, అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఫలితాలు కూడా మనకు ఎప్పుడు వస్తాయి అనేది తెలియజేయడం అయినది. నేను ఇప్పుడు అందజేసిన విషయం ఏంటంటే మన గ్రూప్ 1 వచ్చేసి 10వ తారీఖున స్కోర్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 2 వచ్చేసి జనరల్ ర్యాంకింగ్ 11వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 3 వచ్చేసి 14వ తారీఖున జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళది కూడా తుది ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్టెన్షన్ ఆఫీస్ వాళ్ళది కూడా ఇస్తారు. అదేవిధంగా మనకు చెప్పింది ఏంటంటే మనకు 8వ తారీఖు పేపర్ ప్రకారంగా మన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వరరావు సార్ కూడా మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నేను కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో చెప్తున్నాను ఫ్రెండ్స్. మన సర్కిల్లో ఉన్న బ్రదర్స్ ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. మన బుర్రా వెంకటేశ్వరరావు చైర్మన్ సార్ కూడా మనం మెసేజ్ చేయడం జరిగింది. నేను మీకు పెడతాను వీడియోలో కూడా. నేను వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది. సార్ గారు కూడా మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మనం ఇచ్చిన తేదీల ప్రకారంగా మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ట్రైబల్ వెల్ఫేర్ షెడ్యూల్ ఆఫీసర్ ఇవన్నీ తుది ఫలితాలు 10వ తారీఖు, 11వ తారీఖు, 14వ తారీఖు అలా వరుసగా ఇవ్వడం జరుగుతుందని మనకు కూడా అదే జెన్యూన్ విషయం చెప్పడం జరిగింది. నేను అదే విధంగా ఇప్పుడు మీకు కూడా తెలియజేస్తుంది ఏంటంటే మనకు 10వ తారీఖున జనరల్కి అలాగే లిస్ట్ ర్యాంకింగ్ అవన్నీ రావడం జరుగుతుంది. గ్రూప్ ఫలితాలు ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ రాసి వెయిట్ చేస్తున్నారు అభ్యర్థులు, వాళ్ళకు ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు. మనకు ఇప్పుడు ప్రభుత్వం మనకు కసరత్తు చేస్తూనే ఉంది. అన్ని విధాలుగా ఉన్న నోటిఫికేషన్స్ కానీ, బ్యాక్లాగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో, ఏ నోటిఫికేషన్ రావాలని త్వరలో వచ్చేవి ఉన్నాయో అవన్నీ కూడా తొందరలో షెడ్యూల్ ఇచ్చి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వాలని మేము కూడా కోరుతున్నాము. మేము ఇన్ఫర్మేషన్ కూడా పెట్టాము, ట్యాగ్ కూడా చేశాము. అదేవిధంగా మనకు కూడా వాళ్ళు చెప్పిన డేట్లోనే, వాళ్ళు చెప్పిన మంత్లోనే మనకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశ్వరరావు సార్ కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. మనకు పత్రికా పత్రం కూడా మనకు ఇవ్వడం జరిగింది. 10వ తారీఖున గ్రూప్ 1 ప్రివిజనల్ మార్కులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరావు కూడా సార్ గారు కూడా మనకు న్యూస్లో చెప్పడం జరిగింది. అది కూడా జెన్యూన్ విషయంతోనే నేను మీకు చెప్పడం జరుగుతుంది. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో ఇదే ఇన్ఫర్మేషన్ మీద మనకు రేపు పక్కా రిజల్ట్ రాబోతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు ఒక మంచి శుభవార్త రాబోతుంది. రేపు మనం చెప్పిన జెన్యూన్ విషయం ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే మనకు రేపు రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా యాస్పిరెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో మన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి చూసి ఎవరైతే ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారో ఎప్పుడు వస్తుందని, అది కూడా మనకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఆ శుభవార్త కూడా మనకు చెప్పడం జరిగింది. మనకు జూన్లోనే ఆ నోటిఫికేషన్ రాబోతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఫ్రెషర్స్ కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు ఇంకా ఏమేమి నోటిఫికేషన్స్ అయితే బ్యాక్లాగ్స్ ఉన్నాయో అవి కూడా మనకు తొందరలోనే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీ ముందుకు వస్తాను. అది కూడా తెలుసుకొని చెప్తాను. అలాగే ఇంకొన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మనకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్.